హాయ్ అందరికి నమస్తే. నేను అరుణ. వెల్కమ్ టు అవర్ ఛానల్ అరుణాస్ కిచెన్. ఈ రోజు వీడియోలో మనము పుదీనా పచ్చడి ఎలా చేయాలో చేసి చూపిస్తాను. నేను చేసే ప్రాసెస్ ఒక్కసారి ఫాలో చేస్తే చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ పుదీనా చట్నీ రోట్లో నూరుకున్నంత టేస్టీగా ఉంటుందన్నమాట. ఇది అన్నంలోకే కాకుండా చపాతి దోశలోకి కూడా చాలా టేస్టీగా ఉంటది. ముందుగా ఒక కడాయి పెట్టుకొని 2 స్పూన్ల నువ్వులు వేసుకున్నాను. ఈ నువ్వులకి బదులు మీరు పల్లీలు కూడా వేసుకోవచ్చండి. ఒక్కసారి నువ్వులు వేసి చూడండి. పుదీనా చట్నీ అనేది చాలా టేస్టీగా ఉంటది. దీన్ని 2-3 నిమిషాలు మంచిగా డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇలా డ్రై రోస్ట్ చేసుకోవడం వల్ల నువ్వులు అనేది మంచిగా ఫ్రై అయ్యి పుదీనా చట్నీ చాలా టేస్టీగా ఉంటది. ఈ ఫ్రై అయిన తర్వాత దీన్ని పక్కన పెట్టుకుందాం. వేరే కడాయి పెట్టుకొని 1 స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. కొంచెం ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత 1 స్పూను ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర వేసుకున్నాను. ఎప్పుడైనా పచ్చళ్ళలోకి ధనియాలు జీలకర్ర వేస్తే మంచి టేస్ట్ వస్తుంది అనమాట. నేను 10 పచ్చిమిర్చిలు తీసుకున్నానండి. ఇలా ముక్కలుగా కట్ చేసుకుని వేసుకున్నాను. వీటిని మంచిగా వేపుకోవాలి పచ్చి ఫ్లేవర్ అంతా వెళ్ళే వరకు. మీరు దీంట్లో ఎండుమిరపకాయలు కూడా సగం వేసుకోవచ్చు. కారంకి తగ్గట్టు వేసుకోండి. నేను ఒక పెద్ద కట్ట పుదీనా ఆకులు తీసుకున్నాను. ఇవన్నీ ఆకులు తెంపుకొని నీట్గా వాష్ చేసుకున్నాను అనమాట. ఈ పచ్చిమిర్చి వేగాక దీంట్లో ఈ పుదీనా ఆకులను వేసుకొని వాటర్ లేకుండా మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఎంత మంచిగా ఫ్రై చేసుకొని చట్నీ చేస్తే అంత టేస్టీగా ఉంటదండి. అందుకే లో ఫ్లేమ్ లో పెట్టుకొని ఈ పుదీనా ఆకుల్ని మంచిగా ఫ్రై చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా వాటర్ అంతా అసలు లేకుదు కదండి. కడాయి అంతా డ్రై అయిపోయింది చూసారు కదా. ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల మన పుదీనా చట్నీ అనేది చాలా టేస్టీగా వస్తుంది. ఇంకో 1/2 స్పూన్ ఆయిల్ వేసుకొని అదే కడాయిలో 2 టమాటాలు అండి, మీడియం సైజ్ టమాటాలు తీసుకున్నాను. చిన్న పీసెస్ కట్ చేసుకున్నా. నేను కొంచెం చింతపండు వేస్తున్నాను. మీరు కారంకి తగ్గట్టు చింతపండు అనేది యాడ్ చేయండి. కారం ఉంటేనే మనం చింతపండు వేస్తే టేస్టీగా ఉంటది. మనకి కొంచెం పులుపు కారం తగలాలన్నమాట పచ్చడిలో, అప్పుడే చాలా బాగుంటది. ఇవి కూడా టమాటాలు అనేది మంచిగా మగ్గినాయి. దీన్ని కూడా చల్లారిద్దాం. అప్పుడు లోపు మనం మిక్సీ జార్లో వేయించుకున్న నువ్వులు వేసుకొని ముందుగా నువ్వుల్ని పౌడర్ లాగా గ్రైండ్ చేసుకుందాం. దీన్ని ముందుగా విడిగా గ్రైండ్ చేసుకోవడం వల్ల చట్నీలో మంచిగా కలిసిపోయి మంచి టేస్ట్ వస్తుంది. లేక మనం మిక్స్ అన్ని ఒకేసారి గ్రైండ్ చేస్తే నువ్వులు అనేది సరిగా గ్రైండ్ అవ్వదు అనమాట. అందుకనే ఫస్ట్ నువ్వుల్ని గ్రైండ్ చేసుకున్నాను. ఆ నువ్వులు గ్రైండ్ చేసిన మిక్సీ జార్లోనే మనం మిరపకాయలు పుదీనా ఆకులు ఫ్రై చేసుకున్నాం కదా, అవన్నీ యాడ్ చేసుకొని టేస్ట్ తగ్గట్టు సాల్ట్, కొన్ని వెల్లుల్లి రెబ్బలు వేసుకొని గ్రైండ్ చేసుకుంటున్నాను. దీన్ని మరీ మెత్తగా పేస్ట్ లా గ్రైండ్ చేయకూడదండి. మన రోట్లో నూరిన పచ్చడి ఎలా ఉండాలో ఆ టేస్ట్ రావాలంటే కొంచెం బరకగా గ్రైండ్ చేయాలన్నమాట. ఒకేసారి కంటిన్యూగా మిక్సీని గ్రైండ్ చేయకుండా కొంచెం కొంచెం ఆపుకుంటూ కలుపుకుంటూ గ్రైండ్ చేయాలి. ఇలా గ్రైండ్ చేసిన తర్వాత దీంట్లోనే మనము చింతపండు టమాటాలు వేయించుకున్నాం కదా, అవి కూడా యాడ్ చేసి 1-2 టైమ్స్ కొంచెం ఆపుకుంటూ గ్రైండ్ చేసుకుంటే మన రోట్లో ఉన్న పచ్చడిలాగా ఉంటుంది. చూసారు కదా, వెల్లుల్లి కూడా కొంచెం ముక్కలు ముక్కలుగా ఉండాలన్నమాట. మనం తినేటప్పుడు టమాటాలు వెల్లుల్లి అన్ని తినేటప్పుడు ఫ్లేవర్ అనేది తెలిస్తేనే మంచి టేస్ట్ వస్తుంది. మన పుదీనా చట్నీ అనేది రెడీ అయిపోయింది. చూసారు కదండి, సేమ్ రోట్లో నూరినట్టే ఉంది. దీన్ని మనము పోపు వేసుకుందాం. 1 స్పూన్ ఆయిల్ వేసుకొని పోపు దినుసులు శనగపప్పు, మినపప్పు, ఆవాలు వేసుకొని కొంచెం ఫ్రై చేసుకున్నాను. ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోనే ఒక 2 మిరపకాయ ఇలా పీస్ చేసుకుని వేసుకున్నా. వీటిని కూడా కొంచెం ఫ్రై చేసుకుందాము. ఇందులో మీరు వెల్లుల్లి కావాలనుకుంటే కొంచెం పచ్చబచ్చ దంచుకొని వేసుకోండి. నేను వేయట్లేదు. నేను అలానే కొన్ని ఫ్రెష్ కరివేపాకు వేసుకున్నాను. పోపు దినుసులు మంచి వేగాక పుదీనా పచ్చళ్ళు వేసుకుంటున్నానండి. ఇలా వేసుకొని కలుపుకొని వేడి వేడి అన్నంలో తింటే చాలా టేస్టీగా ఉంటది. మీరు తప్పకుండా ట్రై చేయండి పచ్చడి. ఇది ఓన్లీ అన్నంలోకే కాకుండా దోశ, పెసరట్టు, ఇడ్లీ, చపాతీలో కూడా చాలా బాగుంటదండి. నా రెసిపీస్ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. ఈ రెసిపీ మీ ఫ్యామిలీతో ఫ్రెండ్స్తో షేర్ చేయండి. లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. వేడి వేడి అన్నంలో చట్నీ వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని తింటే అసలు ఆ టేస్టే వేరు కదండి. చూస్తుంటేనే నోరు ఊరుతుంది కదా. అయితే మీరు తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ పెట్టడం మాత్రం మర్చిపోకండి. మీకు నచ్చిందా అండి ఈ రెసిపీ? అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సూపర్ ఉందండి. మీరు తప్పకుండా ట్రై చేయండి ఈ రెసిపీ అనేది. బాయ్ అండి.